మరి ఈరోజు నేను జాన్ బాబు గారితో ఏ విషయం మీద మాట్లాడబోతున్నాను, శివశక్తి మీద మీ ఒపీనియన్ ఏంటి? నా దృష్టిలో కరుణాకర్ గారిని నేను ఎట్లా చూస్తానంటే ఒక చిన్న పిల్లాడిలాగా, ఒక అమాయకుడిలాగా. వివాహం చేసుకుంటే కర్మపాపం వస్తుందా? ఎస్, సెక్స్ ద్వారా ఆల్మోస్ట్. మీరు పెళ్లి చేసుకున్నారుగా? యా. మరి తెలిసి ఎందుకు పాపం చేశారు? ఆయన మళ్ళీ యవ్వన కాలంలోనే వివాహం లేకుండానే మరణించాడు కనుక అతనిలో కర్మపాపం లేదు, తల్లిదండ్రులకు జన్మించలేదు కనుక జన్మపాపం లేదని నమ్ముతున్నాం. ఆయనలో స్పెషల్ అది. ఇప్పుడు ఆయన సెక్స్తో పని లేకుండా పుట్టాడు, సెక్స్ లేకుండా బ్రతికాడు. ఓవరాల్గా ఈ 2 పాయింట్లు చెప్తున్నాను మీరు. దానివల్ల నాకేంటి ప్రయోజనం? క్రైస్తవ్యం ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని బలవంతం చేయదు. చేస్తుందని నేను అనలేదు. మరి ఇప్పుడు అదే కండి, మీరు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళబాక, నువ్వు ఇచ్చేయబాక. సేమ్ మీకు అప్లై చేస్తాను నేను. అదే ఏమని? హిందుత్వానికి అప్లై చేస్తాను. ఏమని? మాది పురాతనం నుంచి లక్షల సంవత్సరాల నుంచి ఉందన్నారు. ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళి ఎన్ని దేశాల్లో ఉంది? భగవద్గీతలో ఏం ప్రలోభాలు మీరు చెప్పండి. ఇప్పుడు నేను బైబిల్లో ఏం ప్రలోభాలు ఉన్నాయో నేను చెప్తా. దేవుడు కాన్సెప్ట్ నాకు చెప్పండి. నారాయణుడు ఇప్పుడు ఉన్నాడు భూమి మీద. నారాయణ సంథింగ్ పిలుస్తారు కదా. నరుడు నారాయణుడు అనాదిగా ఉన్నారు భూమి మీద. కొన్ని ఏదో లక్షల భూమి సంవత్సరాల మీద కాదు నేను చెప్పట్లా. జీవుడు దేవుడు అనాది, హిందుత్వం ఇదే చెప్తుంది. జగపురుషుడుగా యుగపురుషుడుగా యేసుక్రీస్తు వారు వచ్చారు. అక్కడ నుంచి కాలం స్టాక్ డైలాగులు వద్దండి. ఇప్పుడు ఈ స్టాక్ డైలాగులు చెప్తే నాకు టిపికల్ యాంగ్జైటీ వచ్చింది. ఎందుకంటే అది చాలా అసహ్యంగా ఉంటాయి నాకు విని. ఏడ్ చేశాడు, ఇంకా వాళ్ళు సంతానం వృద్ధి చెందుతున్నారు. మీ సావు మీరు చావండి అన్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నువ్వు మాటలతో గుర్చొద్దు. మీ సావు మీరు చావండి అన్న ఆయన జస్ట్ వస్తున్నాడు, వాళ్ళు అర్పించే బలులు అంగీకరిస్తున్నాడు, వాళ్ళ మాంసం తినే వెళ్ళిపోతున్నాడు. సింపుల్ సాధారణంగా ఒక చిన్న పాస్టర్ గారిని నువ్వు బైబిల్ రాస్తున్నావు. అందరూ పాస్టర్లే వచ్చి నీకు దండాలు పెడుతున్నారు బైబిల్ రాస్తున్నా. నీకు నేనేం మాట్లాడతాను దానికి? నువ్వు అడిగింది చాలా లాజికల్గా ఉంది, చాలా క్లిష్టంగా కూడా ప్రశ్న వేసావు. విన్నా, ఓకే, నేను ట్రై చేస్తాను చెప్పడానికి నా పరిధిలో. ధర్మశాస్త్రం అసలు వాళ్ళకి మీ తెలియదు. దేవుడికి తెలియదు, పౌలుకి తెలుసు అన్ని. మీ దేవుడికి ఏం తెలియదు, మొత్తం పౌలే చెప్తాడు. పౌలులో పరిశుద్ధాత్మ నుండి చెప్పించాడు. పౌలు పెద్ద సాతానులేండి అని నువ్వు అనుకుంటున్నావు. దేవుడు ఎప్పుడైనా సరే ఒక సిస్టమ్ పెట్టాడు అంటే అది అందరికీ సమానంగా వర్తిస్తుంది. ఖచ్చితంగా. ఈ కాలంలో కొంతమంది కర్మ సిద్ధాంతం అండి, ఆ తర్వాత వర్మ సిద్ధాంతం ఉండదు, కర్మ సిద్ధాంతమే ఉంటుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మన శివశక్తి స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు, పాస్టర్ జాన్ బాబు గారు. ఈయనతో మనం గతంలో లైవ్ డిబేట్స్ చేయడం జరిగింది, ఫోన్ కాల్స్లో మాట్లాడడం జరిగింది. ఈరోజు ప్రత్యక్షంగా శివశక్తి స్టూడియోకి రావడం జరిగింది. ఎందుకనంటే కొన్ని విషయాల మీద ముఖాముఖిగా చర్చించాలి. అంటే ఆన్లైన్లో ఫోన్ కాల్లో చర్చించవచ్చు, కానీ ప్రాపర్గా ఉండదు ఆ చర్చ. ముఖాముఖి ఉన్నంత వెసులుబాటు ఆన్లైన్లో కానీ ఫోన్ కాల్లో కానీ ఉండదు. కాబట్టి ప్రత్యక్షంగా కలిసి కొన్ని విషయాల మీద మనం చర్చ చేయాలి అని చెప్పి గతంలో మేము అనుకున్నాం. జాన్ బాబు గారు ఈరోజు హైదరాబాద్ రావడం, అందులో భాగంగా శివశక్తి ఆఫీస్ కూడా రావడం జరిగింది. మరి ఈరోజు నేను జాన్ బాబు గారితో ఏ విషయం మీద మాట్లాడబోతున్నాను అనేది మరి ఆ వివరాల్లోకి వెళదాం. నమస్కారం జాన్ బాబు గారు. వందనాలండి కరుణాకర్ గారు. శివశక్తి ఆఫీస్కి మీకు స్వాగతం, మొదటిసారిగా వచ్చారు. థ్యాంక్ యూ. సరే, టాపిక్లోకి వెళ్ళబోయే ముందు చిన్న క్యూరియాసిటీతో అడిగే ప్రశ్న ఏంటంటే, శివశక్తి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వ్యూవర్స్ అందరికీ, ఐ మీన్ క్రీస్తు విజయం ఛానల్ చూసేవారికి కానీ, అట్లాగే శివశక్తి ఫాలోవర్స్ కానీ లేకపోతే వ్యూవర్స్కి కానీ నేను మనస్ఫూర్తిగా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. శివశక్తి మీద ఒపీనియన్ అనే దానికంటే కరుణాకర్ గారిపై ఒపీనియన్ అన్న భావన నేను వ్యక్తపరచాలని నేను కోరుకుంటున్నాను. నా అభిప్రాయం ఏంటంటే, ఒక 4-5 సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ ఈయనతో పరిచయం ఉందండి. మీకు తెలుసు, మీలో కొంతమందికి తెలుసు. సరే, బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి క్రైస్తవులు ద్వేషించాలి, మనకు విరోధి అని కొంతమంది భావిస్తారు. నేనైతే ఆది నుండి కూడా ప్రేమిస్తూనే వచ్చాను. దానికి మీరే సాక్షులు, నా వీడియోలు సాక్ష్యం. నిజానికి నా దృష్టిలో కరుణాకర్ గారిని నేను ఎట్లా చూస్తానంటే,
ఒక చిన్నపిల్లాడిలాగా, ఒక అమాయకుడిలాగా నేను చూస్తానండి. అందుకని నేను ఒక విధంగా మా ఫ్యామిలీ మెంబర్ అన్నట్టుగా నేను కరుణాకర్ అని సంబోధిస్తాను. నాకంటే చాలా చిన్నవాడు వయసులో, కనుక నేను కరుణాకర్ అని సంబోధించిన ఆయన నొచ్చుకోకుండా నన్ను జాన్ బాబు గారు అంటూ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. దీనికి ఆయన మంచితనం. ఓకే, నా దృష్టిలో చిన్నపిల్లాడు లాంటి వాడు, నా దృష్టిలో ఆత్మ సంబంధంగా అమాయకుడు లాంటి వాడు. మీకు నేను నా చాలా వీడియోస్లో ఏమనుకోవద్దు కరుణాకర్, నా మనసులో ఉన్నది చెప్తున్నాను. మీ ఒపీనియన్ ఫ్రీగా చెప్పండి. ఇకపోతే శివశక్తి అంటే సాధారణంగా మరి హిందూ సంబంధమైనటువంటి కార్యక్రమాలు నడిపించే ఒక సొసైటీగా నేను చూస్తాను. సరే, వారి ధర్మాన్ని వారు నెరవేర్తించుకుంటున్నారు, వారు చెప్పాలనుకున్నది చెప్తున్నారు. వారు ఏ రీతిగా వారి యొక్క హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలో సాయశక్తులు అలా ప్రయత్నం చేస్తున్నారు. నేనేమంటానంటే అది తప్పు పట్టను. నేను ఒక క్రైస్తవ వీరునిగా క్రీస్తు కొరకు పోరాటం చేసినట్టే శాంతియుతంగా వారు కూడా తమ భక్తిని బట్టి వాళ్ళు కూడా పోరాటం చేస్తూ వస్తున్నారని నేను భావిస్తా. అందువల్ల నేను ఎక్కడ ఎగనిస్ట్గా మాట్లాడటానికి ఇష్టపడండి. మీ అందరికి కూడా తెలుసు, శివశక్తి మీద నేను మంచి ఒపీనియనే కలిగి ఉన్నాను. అట్లాగే కరుణాకర్, నీ పైన కూడా నేను మంచి ఒపీనియన్ కలిగి ఉన్నా. ఎవరేదని అనుకున్నా సరే నాకు ఐ డోంట్ కేర్. సంతోషం అండి. సరే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. చర్చించబోయే అంశంలోకి వెళ్దాం. నాకు కొన్ని ప్రశ్నలు, అంటే మిమ్మల్ని అడగాలని కాదు, ఎవరైనా ఒక పాస్టర్ గారు కనపడితే, ఓకే, ఎవరైనా ఒక క్రైస్తవుడు మనతో చర్చకు వస్తే ఎప్పటి నుంచో కొన్ని ప్రశ్నలు అడుగుదాం అని మనసులో కొన్ని ఉంటాయి కదా, అలాంటివి ఈరోజు నేను అడిగే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మా మతమే రైటు అని కొంతమంది, మీ మతమే రైట్ అని కొంతమంది. ఇప్పుడు ఈ చర్చించుకోవటం కానీ, గొడవలు పడటం కానీ, కొట్టుకోవడం కానీ, చరిత్రలోకి వెళ్తే యుద్ధాలు జరగటం కానీ, ఇవన్నీ కూడా జరిగాయి. అసలు ఇందులో ఏది కరెక్టు అని మనం కొంత నిర్ధారించగలిగితే, ఈ గొడవలు, కొట్లాటలు, యుద్ధాలు, రక్తపాతం ఏమీ లేకుండా చర్చల రూపంలో తార్కికంగా ఆలోచించి మనం సత్యాన్ని నిర్ధారించగలమా అనేది పాయింట్. మనం సత్యాన్ని నిర్ధారించాలంటే విశ్వాసిగా మాట్లాడితే కుదరదు. ఓకే, అంతే కదా. ఇప్పుడు నా విశ్వాసం ఉంది, ఇది సత్యమా అసత్యమా అనే చర్చకి నేను వెళ్ళాను అనుకోండి, నేను విశ్వాసిగా మాట్లాడితే అది నిర్ధారణ చేయడం కుదరదు. ఓకే, మనం బయటకు వచ్చి దాన్ని తార్కికంగా ఎలా నిరూపించగలం, ఎలా రుజువు చేయగలం అనే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడాలి. ఓకే, కాబట్టి ఇప్పుడు మీరు క్రైస్తవం నుండి బయటకు వచ్చేయండి, నేను హిందుత్వం నుండి బయటకు వచ్చేస్తాను. క్రైస్తవాన్ని మనం కొంత పరిశీలన చేద్దాం, హిందుత్వాన్ని కొంత పరిశీలన చేద్దాం. ఓకే, మొట్టమొదటి నాకున్న ప్రశ్న ఏంటి అని అంటే, ఒక్కడే దేవుడు కదండి, అన్ని మతాల వాళ్ళు ఇదే చెప్తారు. అంటే హిందుత్వంలో అనేక రూపాలు ఉన్నప్పటికీ ఒకే ఈశ్వరుడు అనేక రూపాలుగా అవతరించాడు, అనేక అవతారాలు తీసుకున్నాడు అనేది మా యొక్క విశ్వాసం. ఓకే, ఒకడే ఈశ్వరుడు ఉంటాడు, ఆయన పరివారంగా దేవతలు ఉంటారు. చాలా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఆ డిపార్ట్మెంట్స్కి కొంతమంది హెడ్లను పెడతా ఉంటాడు. ఆయన ఇచ్చినటువంటి శక్తితో వాళ్ళు కర్తవ్యాలు నిర్వర్తిస్తూ ఉంటారు. అంతిమంగా మాకు సుప్రీం గాడ్ ఒకడే ఉంటాడు. ఆయన పేరు తెలుసుకోవచ్చా? ఆయన రూప నామ గుణరహితుడు, అనంతమైనటువంటి గుణాలు కలిగిన వాడు, అనంతమైన వాడు, సర్వజ్ఞాని, సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు. వితౌట్ నేమ్ ఏ పేరుతో మనం ఆయన పిలుచుకోవచ్చు, ఏ రూపంలో అయినా చూడవచ్చు. అలా మీరు విశ్వసిస్తారు? ఐ మీన్ హిందూ వాదులు విశ్వసిస్తారు. మాకు హిందుత్వంలో ఉన్నటువంటి భిన్నమైన సాంప్రదాయాలు మీకు ఇవన్నీ మీకు తెలియజేస్తాయి. ఓకే, అంటే కొంతమంది సాకార భగవంతుని ఆరాధిస్తారు, కొంతమంది నిరాకార భగవంతుని ఆరాధిస్తారు, కొంతమంది గుడికి వెళ్తారు, కొంతమంది వెళ్ళరు, కొంతమంది మనసులో ఆరాధిస్తారు, కొంతమంది భౌతికంగా ఆరాధిస్తారు, కొంతమంది పువ్వులతో రకరకాల అలంకరణ చేస్తారు, కొంతమంది మంగళ వాయిద్యాలతో కీర్తనలు పడతారు. ఓకే, ఇలా భిన్నమైన ఆరాధన పద్ధతులు ఉన్నాయి, భిన్నమైన రూపాలను ఆరాధిస్తారు. అవన్నీ కూడా ఒకే ఈశ్వరుడికి చెందుతాయి ఓకే అనేది మా నమ్మకం. ఇప్పుడు ఎటొచ్చి మీ దగ్గరే కొంత క్లాష్ ఉంది. ఆయన ఒక్కడే. ఇక్కడ నాకు మళ్ళీ ఒక చిన్న డౌట్ వచ్చింది మీ మాటల్లోనే. మళ్ళీ మీరు కంక్లూజన్ ఏమి ఇస్తున్నారంటే ఒకే ఈశ్వరునికి చెందుతాయంటే, ఈశ్వరుడు అంటే శివుడు కదా? ఈశ్వరుడు అంటే సర్వనియామకుడు, సుప్రీం అని అర్థం. శివుడని కాదా? శివుడికి కూడా ఈశ్వరుడు అనే నామం ఉంది. అంటే శివుడే హైలైటా? నేను అదే చెప్తున్నా, శివుడికి కూడా ఈశ్వరుడు అనే నామం ఉంది. అది విష్ణువుకి కూడా వర్తిస్తుంది, అమ్మవారికి కూడా వర్తిస్తుంది. ఈశ్వరత్వము అంటే అన్నిటి మీద అధికారం కలిగినటువంటి తత్వం అది. అదే నా డౌట్ ఏంటంటే, ఆ నామం శివునికే ఉంది కదా అనేది అంటే నాకు తెలియదు, వాస్తవం నాకు తెలియదు దాని గురించి, బట్ తెలుసుకోవాలనుకుంటున్నాను మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి. విష్ణువుకి కూడా ఈశ్వరుడు అనే నామం ఉంది, విష్ణు సహస్రనామాల్లో కూడా ఉంటుంది. అంటే అదేంటి అంటే ఆ తత్వాన్ని తెలియజేసే పేరు అది. ఓకే, అమ్మవారికి కూడా అది వర్తిస్తుంది. అన్నిటి మీద ఆధిపత్యం కలిగి ఉండటం, అన్నిటి మీద సర్వ స్వతంత్రత కలిగి ఉండటం, అది ఈశ్వరత్వం. ఓకే,
మీకు కావాలంటే దీని మీద ప్రత్యేకంగా ఒక చర్చ చేద్దాం. ఓకే, ఇట్స్ ఓకే. తర్వాత మీకు క్రైస్తవంలోకి వచ్చేటప్పటికి యెహోవానే యేసుగా వచ్చాడు అనేవాళ్ళు కొంతమంది, లేదు ఆయన కుమారుడు, ఆయన పక్కన కూర్చుంటాడు అనేవాళ్ళు కొంతమంది, ముగ్గురు కలిసి ఒకళ్ళుగా ఉన్నారు, ఒకళ్ళలోనే ముగ్గురు కలిసి ఉన్నారు అనేవాళ్ళు కొంతమంది, భిన్నమైన వాదనలు ఉన్నాయి. ఈ ముస్లిమ్స్లో అల్లా ఒక్కడే దేవుడు, మిగిలిన వాళ్ళందరూ ప్రవక్తలు అనే వాదన వాళ్ళది. సరే, ఓవరాల్గా కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా అన్ని మతాలలో కూడా దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఒక్కడే ఈశ్వరుడు ఉన్నాడు అనే ఒక కన్క్లూజన్కి వస్తారు. మరి ఒక్కడే ఈశ్వరుడు, ఒక్కడే దేవుడు సర్వ సృష్టికి అన్నప్పుడు ఇన్ని మతాలు ఎలా వచ్చాయి? అసలు ఒక్కడే దేవుడు ఇన్ని మతాలు సృష్టించాడు కదా. పోనీ ఈ మతాలన్నీ ఒకదానికొకటి ఏకీభవిస్తున్నాయా అంటే, ఆ మతం చెప్పేది ఈ మతం తప్ప అంటుంది, ఈ మతం చెప్పేది ఆ మతం తప్ప అంటుంది, వీళ్ళు తనుగు చేస్తున్నారు. ఒక్కడే దేవుడైతే ఇన్ని మతాలు సృష్టించలేదు. ఏదో ఒకే ఒక మతం ఆయనకి చెంది ఉంటుంది, ఆయన ఏర్పరిచిన విధానం మనం మతం అని పిలుస్తున్నాం, లేదా ఆయన పెట్టిన ధర్మం అయి ఉండొచ్చు. ఒకదానికి మాత్రమే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఒకదానితో ఒకటి విభేదిస్తున్నాయి కాబట్టి. మరి ఆ ఒక్కటి కాకుండా మిగిలిన ఇన్ని మతాలు ఎవరు సృష్టించారు, ఎవరు కల్పించారు అనేది ఒక పెద్ద ప్రశ్న. మరి దేవుడు పెట్టినటువంటి ఆ ఏకైక ధర్మం, ఆ ఏకైక మతం ఏది? నీవు అడుగుతున్న ప్రశ్నకి ఇంకా కొంచెం నేను కూడా కంక్లూజన్ ఇచ్చి తర్వాత దాని మీద డిస్కస్ చేద్దాం. కంక్లూజన్ అంటే ఎట్లాగంటే, అసలు దైవ లక్షణాలు ఎట్లా ఉంటాయి, దేవుడని మనం ఎవరిని అనాలి, అసలు ఆయన ఎవరు, ఇట్లా కూడా చూడాల్సిన అవసరం ఉంది. నేను చెప్పింది ఏంటంటే, ఏ మతము దైవికమైనది, ఇది టాపిక్. ఓకే, ఇప్పుడు ఆ మతంలో నిర్వచించినటువంటి దేవుడి లక్షణాలను బట్టి కూడా అది దైవికంగా వచ్చి ఉంటుందా, లేకపోతే మ్యాన్ క్రియేటెడ్ అనేది మనం కొంత ఆలోచన చేయొచ్చు. ఓకే, అది కూడా తీసుకుందాం. ఒకవేళ దేవుడు పెట్టిన మతం క్రైస్తవమే కనుక అయితే, క్రైస్తవం ద్వారా లోకానికి కలిగిన ప్రయోజనం ఏంటి? అంటే ప్రయోజనం లేదా నష్టం, లోక కళ్యాణం జరిగిందా, లోక వినాశనం జరిగిందా? దేవుడు ఏదైనా ఒక ధర్మం పెట్టాడు, ఒక మతం పెట్టాడంటే దాని ద్వారా లోక కళ్యాణం జరగాలి, నష్టం జరగకూడదు. అంటే కొన్ని జరగవచ్చు, బై ప్రొడక్ట్స్ లాగా కొన్ని పరిణామాలు జరుగుతాయి, కానీ ఓవరాల్గా మేజర్గా దానివల్ల మంచి ఎక్కువ జరగాలి. ఫస్ట్ పాయింట్. రెండోది, ఈ క్రైస్తవం వచ్చిన తర్వాత లేకపోతే బైబిల్ వచ్చిన తర్వాత అంతకుముందు లోకంలో లేని కొత్త జ్ఞానం లోకానికి తెలిసింది ఏంటి? ఇప్పుడు యేసు వచ్చాడు, ఒక సాధారణ మనిషికి ఉండే జ్ఞానమే ఆయనకి ఉందనుకోండి, ఆయన వచ్చి పెద్దగా ప్రయోజనం లేదు. ఆయన వచ్చి చెప్పింది ఏదైతే ఉందో అది ఆయనకి తప్ప ఇంకెవరికి సాధ్యం కాకూడదు. అలాంటి విషయాలు యేసు దగ్గర ఏమున్నాయి? ఇప్పుడు మీకు బైబిల్లో తీసుకుంటే ఇప్పుడు దాంట్లో సంబంధించి కొన్ని మంచి విషయాలు ఏవో చెప్తారు. ఓకే, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించుము, తల్లిదండ్రులను పూజించుము, గౌరవించము, పూజించమని కూడా కాదు, సన్మానించము. ఇవేనా? ఇంతకు మించి ఏమన్నా బైబిల్ నుంచి ఇగో కొత్త విషయం తెలిసింది, బైబిల్లో ఇంత మంచి విషయం ఉంది, ఇంకెక్కడా లోకంలో ఇంతకు ముందు లేదు ఇది అని చెప్పడానికి బైబిల్లో ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఇది మీ మీకున్న డౌట్, ఫస్ట్ డౌట్గా తీసుకుందాం దీన్ని, ఈ పాయింట్ని. ఓకే, రైట్. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుట్టిన తర్వాత పుట్టుకే ఒక విశిష్టమైన పుట్టుక. క్రైస్తవ విశ్వాసం ప్రకారంగా పరిశుద్ధాత్మ దేవుని వలన, అనగా సృష్టికర్త అయినటువంటి తండ్రి వలన ఒక విశిష్టంగా యేసుక్రీస్తు వారు జన్మించారు. అంటే దాని అర్థం ఏంటి? జన్మ కర్మ పాపరహితుడిగా వచ్చాడు. వివాహం చేసుకోలేదు కనుక కర్మ పాపం లేదు. తల్లికి మాత్రమే, అంటే తండ్రితో సంయోగం లేకుండా, పురుష సంయోగం ఎరగకుండా స్త్రీకి జన్మించాడు కనుక. వివాహం చేసుకుంటే కర్మ పాపం వస్తుందా? ఎస్, దాన్ని కర్మ పాపం అంటారు. సెక్స్ ద్వారా ఆల్మోస్ట్, సెక్స్ చేస్తే పాపం వస్తుంది ఆల్మోస్ట్ అదే దాని మీనింగ్, అదే కర్మ పాపం అంటే. మీరు పెళ్లి చేస్తున్నారుగా, యా, మరి తెలిసి ఎందుకు పాపం చేశారు? జన్మ కర్మ పాపాలు లేకుండా పుట్టాడు ఆయన. బైబిల్ ఏమంటుందంటే నీతిమంతుడు ఒక్కడో లేడు, అందరూ దానికి సరెండర్ అయ్యాం, కానీ మళ్ళీ క్షమిస్తున్నాడు దేవుడు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలి అయితే నేను నాకు కూడా పాపం లేనట్టే కదా? అలా కాదు, కొంచెం విను, నేను అందుకే కదా అంటే మధ్య మీరు చెప్పే చిన్నపిల్లడు అంటుంది అది, అందుకే కదా నేను చిన్నపిల్లడు అంటుంది. నేను అనేది ఏంటంటే, యేసుక్రీస్తు వారు జన్మకర్మ పాపం లేకుండా పుట్టాడు, కానీ ప్రతి మనిషి జన్మకర్మ పాపాలతోనే ఈ లోకంలోకి వస్తాడు. ఒక్క నిమిషం, అన్న క్లారిటీ కోసం అడుగుతున్నా. కర్మ పాపం అంటే మీ దృష్టిలో కేవలం సెక్స్ ద్వారా వచ్చే పాపం కర్మ పాపం అంతేనా? ఎస్, అంటే వివాహం చేసుకోవటం ద్వారా, భార్యాభర్తల సంయోగం ద్వారా కర్మ పాపం వస్తుంది. కర్మ పాపం అనేది అంటే, ఇప్పుడు కర్మ అనేది హిందుత్వానికి సంబంధించిన పదం. కర్మ అంటే అందులో మంచి కర్మలు ఉంటాయి, చెడు కర్మలు ఉంటాయి, అంటే హిందుత్వం ప్రకారం. ఇప్పుడు మీరు చెప్తున్న నిర్వచనం ప్రకారం ఏంటంటే కర్మ, దాన్ని ఎట్లా తీసుకుంటున్నారు? సెక్స్కి సింబాలిక్గా తీసుకుంటున్నారు. పురుషుడు స్త్రీ కలవటం అన్నటువంటి దానిని బైబిల్ ప్రకారంగా, అందుకనే నీతిమంతుడు లేడు భూమి మీద, ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు యేసు ప్రభు తప్ప అన్న కాన్సెప్ట్నే క్రైస్తవ్యం బిలీవ్ చేస్తుంది.
సరే ఆయన అయితే ఇక్కడ ఇంకొక డౌట్ అండి. దీన్ని నన్ను కొంచెం క్లారిటీ ఇవ్వని వింటున్నారు కదా మన ప్రేక్షకులంతా. సార్ చెప్పండి. ముఖ్యంగా ఈ ఛానల్లో ఉండేది హిందూ సోదరులు ఎక్కువ వింటారు, వాళ్ళకి తెలియదు. క్రైస్తవులు కూడా చాలా మంది ఉంటారు. మేబీ. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే జన్మకర్మ పాపరహితుడిగా జన్మించినటువంటి యేసు ప్రభువులో ఆయన స్పెషల్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మిగిలినటువంటి వారు భూమి మీద ఎవరున్నా సరే, మనుషులు కానీ లేకపోతే దేవుళ్ళు అనబడినటువంటి వారున్నా, దేవతలు అనబడిన వారున్నా, ఖచ్చితంగా సంయోగం ద్వారానే జన్మించిన వారు అనేది మా నమ్మకం. ఎవరు మీ మతంలోనా వేరే ఎక్కడైనా సరే ప్రపంచంలో అట్లా చెప్తున్నారు. హిందుత్వంలో అసలు పురుష స్త్రీ సంయోగం లేకుండా పుట్టిన చాలా మంది ఉన్నారు. మేబీ నేను కాదన్నా. ఓకే, అంటే నాకు దాంతో డీప్గా తెలియదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దేవతలు అనబడిన వారున్నా, దేవుళ్ళు అనబడిన వారున్నా, అంటే నాకు తెలుసు ఇప్పుడు రాముడు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, కృష్ణుడు ఉన్నాడు, తల్లిదండ్రులు ఉన్నారు. సో ఇంకెవరైనా ఉన్నారేమో నాకు తెలియదు. సరే దాన్ని అట్లా వదిలేద్దాం. ఎవరైనా సరే జన్మ కర్మ పాపరహితుడిగా యేసు ప్రభు పుట్టాడు. మా నమ్మకం ఏంటంటే ఆయన మళ్ళీ యవ్వన కాలంలోనే వివాహం లేకుండానే మరణించాడు కనుక అతనిలో కర్మ పాపం లేదు, తల్లిదండ్రులకు జన్మించలేదు కనుక జన్మ పాపం లేదని నమ్ముతున్నాం. ఆయనలో స్పెషల్ అది. సో కనుక యేసు ప్రభువుకు ఉన్నటువంటి విశిష్టత ఏంటి, బైబిల్ వచ్చిన తర్వాత అంటే ఆయన వచ్చి తెచ్చినటువంటి మంచి విషయాలు ఏంటి లోకానికి అనేది మీ ప్రశ్న. ఆయన పుట్టిగా ఒక స్పెషల్, ఒక పరిశుద్ధంగా ఉంది. ఒక్క నిమిషం. ఇప్పుడు ఆయన సెక్స్తో పని లేకుండా పుట్టాడు, సెక్స్ లేకుండా బ్రతికాడు. ఓవరాల్గా ఈ 2 పాయింట్లు చెప్తున్నారు మీరు. దానివల్ల నాకేంటి ప్రయోజనం? ఇప్పుడు ఆయన చేస్తే 10 మందితో తిరగమని నాకేంటి ఉపయోగం? లోకానికి ఏం చేశాడు? అదే ఇప్పుడు మీరు చెప్పిందంతా కూడా మీ విశ్వాసం అంతే. ఆయన సెక్స్ లేకుండా పుట్టాడు అనేది అబద్ధం అని నేను అంట. స్త్రీ పురుష సంయోగం లేకుండా పుట్టాడు అనేది మీ విశ్వాసం. దానివల్ల లోకానికి ఏంటి ప్రయోజనం? దానివల్ల అదే కాన్సెప్ట్ అదే కంప్లీట్ చేయమంటున్నాను నేను. కనుకనే ఆయన రక్తము చిందించడం ద్వారా పాప ప్రాయశ్చిత్తం జరుగుతుంది, లేకపోతే ప్రాయశ్చిత్తం లేదు ఆయన రక్తం ద్వారా కూడా తల్లిదండ్రులు జన్మించి. ఈ పాయింట్కి రావాలి. ఇది మళ్ళీ విశ్వాసమే. మీరు చెప్పేది ఎలా ఉందంటే మీ మొహం అలా ఉందేంటి? అది నువ్వే చెప్పాలి. అంటే మీరు ఏదో ఒక తెలియని వ్యాధి మిమ్మల్ని వేధిస్తున్నట్లుగా ఉంది. అంటే ఆ కనపడుతున్న లక్షణాలను బట్టి మీకు సిసిలియా కంబోడియా అనే ఒక వ్యాధి ఉందండి. దానికి ఔషధం నా దగ్గర ఉంది, లోపల డబ్బాలో ఉంది. ఆ డబ్బా వాడితే మీకు పూర్తిగా నయమైపోద్ది. దాని ఖరీదు కేవలం ₹1,00,000. తీసుకుంటారా? తీసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు తీసుకోకపోతే ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఆ ఔషధం కనుక మీరు కొనకపోతే నేను మిమ్మల్ని చంపేస్తాను. ఇది ఎలా ఉంది చెప్పండి? ఇది ఎలా ఉంది చెప్పండి? అంటే మీరు నువ్వు చెప్తున్న పోలికి యేసుక్రీస్తు వద్ద టచ్ చేయడానికి నేను యాక్సెప్ట్ చేయలేను కదా. ఇది దుర్మార్గం కదా. ఒక్క నిమిషం నన్ను కంప్లీట్ చేయండి. ఇది దుర్మార్గమా కాదా? 100%. ఇప్పుడు మీ క్రైస్తవం ఏం చెప్తుంది? నీకే తెలియని ఒక వ్యాధి నీలో ఉంది, అదే జన్మ కర్మ పాపం. ఆ వ్యాధికి ముందు నా దగ్గర ఉంది, అదే పరిశుద్ధ రక్తం. దీన్ని నువ్వు స్వీకరించి నీ సాంప్రదాయాలు, నీ మతాలు, నీ విశ్వాసాలు, నీ జీవితం అన్నీ కూడా మార్చేసేసుకుని నా దగ్గరికి వచ్చేయాలి. లేకపోతే నీ నరకంలో వేసి కాలుస్తా, నిన్ను చంపుతా. ఇప్పుడు నేను చెప్పింది మీ దానికంటే బెటర్గా ఉంటుంది. చూడండి, 2 కంపేర్ చేయండి. ఫస్ట్ నేను చెప్పిన దుర్మార్గం అన్నారు కదా, ఇది దుర్మార్గం కాదు. ఇప్పుడు మీరు చెప్తాం దానికంటే. అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేయండి. దీంట్లో నువ్వు ₹1,00,000 పెట్టి కొనమన్నావు, కానీ ఇది ఉచితం. ఉచితం కాదు. యేసుక్రీస్తు సువార్త ఉచితం. లేదండి, ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వండి. ఆగండి ఇక్కడ ₹1,00,000 పే చేయాలి. ఈ పదం దగ్గర వినండి. ఇప్పుడు మీరు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి యేసుని నమ్ముకోమని చెప్తున్నారంటే ₹1,00,000 కంటే ₹1,00,00,000 కంటే విలువైనటువంటి వాటిని అతను కోల్పోవాలి. వాళ్ళ కుటుంబంతో విరోధం పెట్టుకోవాలి, తాతల దగ్గర నుంచి వస్తున్నటువంటి మతాచారాన్ని, సంప్రదాయాన్ని వదిలిపెట్టాలి, చుట్టుపక్కల సమాజంతో సంబంధాలు తెంచుకోవాలి, ఇంట్లో ఉన్నటువంటి దేవతారాధన తీసేయాలి. ఇవి ₹1,00,000 నథింగ్ అండి. దాని ముందు అన్ని చేసి ఉచితమని ఎలా అంటారు? పచ్చి దుర్మార్గం అండి. లేదు మీరు చేయలేదు, దాన్ని యాక్సెప్ట్ చేయలేను. కనుక మీరు ముందు ₹1,00,000 పే చేయాలన్నారు. నేను ఈ మాటకి కట్టుబడి ఉన్నాను. నేను సింపుల్ గా మీకు ₹1,00,000 అని చెప్పి పే చేయాలన్నారు. ఇక్కడ పే చేయక్కర్లేదు, నేను ఉచితంగా పొందాను, ఉచితంగా ఇవ్వండి అని చెప్పాడు అన్న. ₹1,00,000 సాల్వేషన్ ఈజ్ ఫ్రీ అని ఉంటుంది బైబిల్. లేదు, చాలా దుర్మార్గమైనటువంటి విలువ కడుతున్నారు దానికి. లేదు, ఇప్పుడు మీరు ఏం చేయాలి? మీ విలువని మీరు ఉచితం ఎప్పుడు చెప్పాలి అంటే నీ మతాన్ని నువ్వు అనుసరించుకోవచ్చు, నీ కుటుంబంతో నువ్వు యథావిధిగా ఉండొచ్చు, చుట్టుపక్కల సమాజంతో నువ్వు యథావిధిగా ఉండొచ్చు, నీ జీవితాన్ని ఎలాంటి మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు. యేసుని ఆయన నా కోసం రక్తం కార్చాడో, లేకపోతే ఆయన మంచోడో, ఆయన దేవుడో నమ్మితే చాలు అన్నారనుకోండి, అది ఉచితం. మీరు ఉచితం అని అలా అనకూడదు. ఎప్పుడైతే మీరు మొత్తం జీవితాన్ని మార్చేయాలి, మీ మతాచారాన్ని అన్నిటిని పక్కన పెట్టేయాలి, ఎదురొస్తే తల్లిదండ్రులని, భార్యాపిల్లలను కూడా వదిలిపెట్టేయాలి, చుట్టుపక్కల వాళ్ళు పిలిస్తే వాళ్ళ శుభకార్యాలకు వెళ్ళకూడదు, వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళకూడదు, గుళ్ళల్లోకి వెళ్ళకూడదు, ఇప్పుడు వరకు ఉన్న ఒక జీవితాన్ని అడ్డంగా తలకిందులుగా తిప్పేయాలి. ఎంత పరిహారం మీరు చెప్పి ఇది జస్ట్ ఫ్రీ అండి అంటారేంటండి?
సరే నేను చెప్తా వినండి. కనుక నేను చెప్తా విను. నువ్వు ఎంతసేపు దాన్ని కాస్ట్తో పోల్చి చెప్తున్నావు. ఇది కాస్ట్ బంధువులు పోగొట్టుకుంటున్నాడు, లాస్ అవుతున్నాడు అనుకున్నావు. సాధారణంగా మళ్ళీ ఇది కాకుండా బలవంతం లేదండి. మళ్ళీ ఇది కాకుండా ఇప్పుడు దశంభాగాలు నో ఫోర్స్. ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ ఇంకోటి దశంభాగాలు ఇది ఇవన్నీ పోగొట్టుకుని తర్వాత వెళ్దాం. దీనికి జవాబు చెప్పనివ్వండి. ఇక్కడ నో ఫోర్స్, బలవంతం లేదు. స్వేచ్ఛాపూర్వకంగా యేసు ప్రభువుని స్వీకరించు. క్రైస్తవ్యం ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని బలవంతం చేయదు. చేస్తుందని నేను అనలేదు. మరి ఇప్పుడు అదే కండి, మీరు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళబాక, నువ్వు ఇచ్చేయబాక, ఇది తీసేయి అని బలవంతం ఎవరో నాకు ఇష్టం లేని పెడతంటే నెత్తినా? లేదు లేదు, మీరు ఆ ప్రశ్న వేయాలి. అలా అనలేదు. మీరు ప్రలోభ పెడతారు, నేను బలవంతం ఫోర్స్గా చేస్తారు అన్నాం. వాట్ ఈస్ ప్రలోభం వేరు, బలవంతం వేరు. ప్రలోభం ఏంటి? మీ బలవంతం ప్రలోభం ఏంటి? ప్రలోభ పెట్టడం అంటే వాడి బలహీనతను ఆసరాగా పెట్టుకుని, ఇప్పుడు వాడు ఏదో కష్టకాలంలో ఉంటాడు, వాడు ఏదో రోగంతో బాధపడుతున్నాడు, నీ రోగం పోద్ది, నీ కష్టం పోయిద్ది, నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఇవి ప్రలోభ పెట్టడం. ప్రలోభ పెట్టడం అంటే విలువ తక్కువ దాన్ని తీసుకొచ్చి ఇది ఇంట్లో పెట్టుకుంటే ఇంకేదో జరిగిద్ది, ఇది ఇంత విలువైంది అని అంటగట్టడం. ఏదో ఉంగరాలు, రంగురాలు అది కూడా అనుకోవచ్చు. ఇప్పుడు మొన్న ఎవరో ఒక ఫారినర్ ఒక అమ్మాయి వస్తే ఆమె 6 కోట్లు పెట్టి ఒక వజ్రం అనుకుని కొందంట ఈ రంగురాలు అంట. ఇప్పుడు అది ప్రలోభ పెట్టడం, ఇది ఇంత విలువైన వజ్రం అని చెప్పి. ఇప్పుడు అది అందులో బలవంతుడు ఇష్టపూర్వకంగానే తీసుకుంది, స్పృహతోనే తీసుకుంది. వీళ్ళు కూడా ఇష్టపూర్వకంగానే తీసుకున్నట్టుంటది, స్పృహతోనే తీసుకున్నట్టుంటది. కానీ ప్రలోభ పెట్టి దీని ప్రయోజనం ఎంత అంటే క్రైస్తవ్యం కనీసం ఫోర్స్ఫుల్గా కాకపోయినా ఏదో జస్ట్ వాళ్ళకి ఆశ చూపి వాళ్ళు లోపరుచుకుంటారు. ప్రలోభ పెట్టి అంటున్నావు అంతే కదా? 100%. నేను దాన్ని యాక్సెప్ట్ చేయను. 100% అది తప్పు. ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది, ఖచ్చితంగా వాళ్ళ నిర్ణయం తీసుకోవడానికి. ఇంకొక మాట అంటాను నేను, హిందుత్వానికి కూడా అలా చెయ్యి, ప్రలోభపెట్టు. రాముడు ఇప్పుడు మీరు చేయలేని పని ఏది ఉతాలోడు చేస్తున్నాడని మీరు బాధపడే కంటే మీరు ఎలా ఉంది మీరు అది చెయ్యండి. సరే మాట్లాడి, మీరు చెప్పండి, నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు నా దృష్టిలో వాళ్ళకి ఆశ పెట్టో, కొంచెం ఏదైనా డబ్బులు ఇచ్చో, బియ్యం ఇచ్చో, ఉప్పు కారం ఇచ్చో వాళ్ళని ఏదైనా చేస్తే అది నేను అసలు యాక్సెప్ట్ చేయను క్రైస్తవ్యాన్ని. అట్లా చెప్పొద్దని చెప్తాను నేను ఎవరు కూడా, నా వరకు అయితే. సరే పక్కన పెడదాం. సరే ప్రలోభ పెడుతున్న స్పృహలో ఉన్నాడు అంటున్నావు కదా నువ్వే. స్పృహలో ఉన్నటువంటి వాడు వీడు నన్ను ఎందుకు ప్రలోభ పెడుతున్నాడు, నా తాత ముత్తాతల నుంచి ఇది వచ్చింది అని అతను స్టాండ్ అయిపోవాలి. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా, ఇక్కడికి వచ్చి దేవుడు స్వయంగా నన్ను దర్శించాడు, నాతో మాట్లాడాడు, నా జీవితం మారిందని చెప్తున్నారు. సో నన్ను ఎవరు ప్రలోభ పెట్టలేదు అంటున్నారు. ఇంకా నీకు సాక్ష్యం చెప్పాలంటే భారతదేశంలో దాదాపుగా క్రైస్తవులుగా జీవిస్తున్న వారిలో దాదాపుగా 50% అన్యులే. వాళ్ళు టెస్ట్ మనసు వినండి. 50% ఏంటి? మొత్తం భారతీయులే కదా. మరి ఆ దృష్టిలో అంటలో నేను క్రైస్తవ్యంలోకి వచ్చిన వారు పుట్టు క్రైస్తవులు అనేటువంటిది కాకుండా హిందుత్వాన్ని విడిచి క్రైస్తవంలోకి వచ్చిన వాళ్ళు. పుట్టు క్రైస్తవులు ఎప్పటి నుంచి ఉన్నారు అసలు? ఈ పుట్టు క్రైస్తవులు అంటే ఇప్పుడు మన బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇది వచ్చింది, క్రైస్తవ్యం అనేటువంటిది వచ్చిందని మనం అనుకుంటాం. బట్ అంతకుముందు నిజానికి క్రైస్తవం ఎప్పుడు వచ్చింది భారతదేశంలోకి? ఎప్పుడు వచ్చింది మీరు చెప్పండి. ఎప్పుడో ఏదో తోమా వచ్చాడు, 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఏదో అని కరెక్టా కాదా? చారిత్రకమైన కూడా ఉంది మద్రాసులో. ఆగండి ఒక నిమిషం. 2000 సంవత్సరాల క్రితమే తోమా వచ్చాడు, 2000 సంవత్సరాల క్రితమే క్రైస్తవం వచ్చిందని చెప్తే దాన్ని మీకు ఎక్కువ నష్టం కలిగేలాగా నేను మాట్లాడగలను. ఆ పాయింట్ నేను మాట్లాడదానా? అది మీకే నష్టం. 2000 సంవత్సరాల క్రితమే క్రైస్తవం వచ్చిందంటే ఇప్పుడు దాకా ఎంతమందిని మీరు మార్చగలిగారు? 2000 సంవత్సరాల నుంచి మొన్న వచ్చి 100 సంవత్సరాల క్రితం 200 సంవత్సరాల క్రితం వచ్చేసి ఎంతమందిని మార్చేసామంటే కొంచెం కాలం ఇట్లా ఎగరడం కొంచెం స్పేస్ ఉంటుంది. సేమ్ మీకు అప్లై చేస్తాను నేను. అదే ఏమని? హిందుత్వానికి అప్లై చేస్తాను. ఏమని? మాది పురాతనం నుంచి లక్షల సంవత్సరాల నుంచి ఉందన్నారు. ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళి ఎన్ని దేశాల్లో ఉంది? అలాంటి లక్షణాలు మాకు ఇంటికి ఇల్లు ఎంత దూరం, ఇంటికి ఇల్లు ఎంత దూరం. మీరు సేమ్ నాకు ఆపాదించింది క్రైస్తవ్యానికి ఆపాదించింది కేవలం హిందుత్వానికి కూడా నేను అదే ఆపాదిస్తాను. ఆపాదించండి, నేను చెప్తానండి. హిందుత్వాన్ని తీసింది, హిందుత్వాన్ని మా దేవుడు నుంచి అనేక మంది క్రైస్తవులు వస్తున్నారు. అసలు మీరు ఇక్కడ నేను చెప్తాను, ఇది ప్రాక్టికల్ కాదా? నేను చెప్తాను, ప్రాక్టికల్ కాదా? కాదు, నేను చెప్తా వినండి. కాదన్నా కదా, నేను చెప్తున్నా వినండి. హిందుత్వాన్ని మీరు ప్రపంచం అంతా రుద్దండి, అందరినీ మతం మార్చండి అని మా దేవుడు మాకు చెప్పలా. ఓకే, కాబట్టి మేము వాడిని ఎదుటి వాడిని ప్రలోభ పెట్టి వాడిని కొట్టో తిట్టో ఇంకో రకంగానో లేక అవసరమైతే చంపేసో మతం మేము ప్రయత్నం చేయలేదు. మాకు అలాంటి లక్షణాలు లేవు అంటున్నా. ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం కంప్లీట్ చేయనండి. మీరు ఎంతసేపు మాట్లాడారు, ఆగండి. ఇంకొకటి, సరే మీరు 2000 సంవత్సరాల నుంచి భారతదేశంలో ఎంతమందిని, మహా అయితే 10 కోట్ల మందిని, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఒక 10% మంది క్రైస్తవులు అనుకుంటే, ఓవరాల్గా 10% అనుకుంటే 10 కోట్ల మందిని మార్చగలిగారు. ఏది 2000 సంవత్సరాల నుంచి. జస్ట్ ఇస్కాన్ అనే ఒక సంస్థ
రీసెంట్గా ఒక 60-70 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన ఇస్కాన్ అనే సంస్థ విదేశాల్లోకి వెళ్ళి ఎవరిని ప్రలోభ పెట్టదు. జస్ట్ భగవద్గీతలో ఏం ప్రలోభాలు ఉంటాయి, ఏం ఉండవు కదా. భగవద్గీతలో ఫిలాసఫీ చెప్తాడు కృష్ణుడు. ఆ భగవద్గీతలో ఉన్న ఫిలాసఫీ పట్టుకెళ్ళి ఎన్ని కోట్ల మందిని మతం మార్చారు చూడండి. ప్రలోభ పెట్టడం అంటే ఇక్కడ strength ఇది. ప్రలోభ పెట్టడం అంటే ఇందాక నువ్వేమన్నావు అంటే వాళ్ళకి ఏదైనా పెట్టడం అన్నావు కదా, వస్తుందా పెట్టడం కూడా? ఏం పెట్టడం? ఏదైనా భోజనం పెట్టడం, ఆహార పదార్థాలు పెట్టడం, అది ఏం మార్చడం, అది ట్రాప్ చేయడం. అది అది ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు చేయట్లేదా? ఇస్కాన్ వాళ్ళు చేయట్లేదా? అది ప్రలోభ పెట్టడం కాదు. అది ఏంటది? ఏమార్చడం. వాళ్ళు ఫిలాసఫీ చెప్తారు. అదే క్రైస్తవులు ఏమార్చడమా? భగవద్గీతలో ఏం ప్రలోభాలు మీరు చెప్పండి. ఇప్పుడు నేను బైబిల్లో ఏం ప్రలోభాలు ఉన్నాయో నేను చెప్తా. మీరు భగవద్గీతలో ఇంకా మంది ఇది ఇంకా అటు వెళ్ళొద్దు, ఇంక ఇక్కడ తెగలేదు మనకి, ఇక్కడ తెగనేనండి, ఇక్కడ తెంచుతాం. ఏంటంటే భారతదేశంలోకి క్రైస్తవ్యం 2000 సంవత్సరాలు వస్తే ఏమి సాధించింది అన్నది మీ ప్రశ్న. దీని దగ్గర ముందు డిసైడ్ అవుదాం, ఒపీనియన్ కొద్దాం. నేననేది ఏంటంటే ఇంకో పాయింట్, హిందుత్వం అనేటువంటిది ఎన్ని సంవత్సరాల క్రితం ఉంది భారతదేశంలో? అసలు ఆది నుంచి ఉన్నది అదే కదా. చెప్పండి, ఆదంటే ఆది అనాది అంటే ఎన్ని? భారతదేశమే కాదు, ఎన్ని సంవత్సరాలు? నాకు టైం చెప్పండి, టైం పీరియడ్ చెప్పండి. మీ దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు? యేసు ప్రభు వారు అయితే 2000 సంవత్సరాలు. ఆల్రెడీ మనం మీ ఇంట్లో క్యాలెండర్ ఉందంటే ఏ ఇంట్లో ఉన్నా కూడా యేసు ప్రభే 2000 సంవత్సరాల క్రితం ఆయన లేడా? ఎవరు? ఆయన పరలోకంలో తండ్రితో ఉన్నారు. అది ఎప్పటి నుంచి ఉన్నాడు అక్కడ? ఆదికాండం నుంచి ఉన్నారు. ఆదికాండం అంటే ఆదాము సృష్టి. సుమారుగా ఓకే ఇయర్స్ చెప్పమంటే బైబిల్ ప్రకారంగా అయితే సుమారుగా ఒక 6000 సంవత్సరాలు. అంతకుముందు లేడు? ఉన్నాడు. మానవాడు లేదు. ఎప్పటి నుంచి? మానవాడు లేదు. మానవాడి గురించి అడగట్లా, మీ దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు అంటున్నా. సృష్టికర్త ఆయనే. ఆయన తర్వాత అన్ని సృష్టించాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు? నో కౌంట్ కదా. మీ దేవుడి కంటే ముందు నుంచి హిందుత్వం ఉంది. అంటే ఎప్పుడు? మీ దేవుడి కంటే ముందు నుంచి. అది ఎప్పుడు? మీ దేవుడు ఎప్పుడు ఉన్నాడో అంత ముందు నుంచి. అది చెప్పేటప్పుడు మీ దేవుడు ఎప్పుడు ఉన్నాడో మీరు చెప్పండి. దానికి ముందు నుంచి ఉన్నాడు. నేను అదే అంటున్నాను. నీ పాయింట్ ఖచ్చితంగా ఇయర్ చెప్పాలి. మీ దేవుడు బట్టలు వేసుకోవడం తెలియకముందే, ఆయన బట్టలు వేసుకోవడం తెలియకముందే క్రైస్తవ దేవుడు అసలు ఆయన ఎప్పుడు ఉన్నాడో తెలియదు అంటున్నాం. అన్నప్పుడు ఆయన ఎప్పుడు ఉన్నాడు? ఆయన కంటే ముందు అంటే ఇది మాటే గానీ ఈయన డేట్ పాయింట్ మీద మాట్లాడదామా? ఖచ్చితంగా. ఈయన డేట్ తెలిస్తే ఇప్పుడు యేసుప్రభు ఉన్నాడు. ఈ పాయింట్ మీద మాట్లాడదాం. 2 years అన్నారు, సారీ అంతేగా 2000 సంవత్సరాలు అన్నారు. టైం ఉంది. అబ్బాయి యేసుక్రీస్తు కంటే మా దేవుడు ముందు ఉన్నాడని చెప్పండి, ఓకే నమ్ముతాను నేను. అంతేగాని టైం పీరియడ్ లేని మా దేవుడి గురించి చెప్తున్నప్పుడు మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి మొట్టమొదటి మానవుడు అంటే మీ ఎస్టిమేషన్ ప్రకారం హిందూ గ్రంథాల ప్రకారం ఆధారం ఏం లేదా? కొన్ని లక్షల సంవత్సరాలు ఉందా లేదా? భూమి అనాది. అనాది కాదు, అనాది. జీవుడు అనాది. మీకు దేవుడు కాన్సెప్ట్ నాకు చెప్పండి. నారాయణుడు ఎప్పుడు ఉన్నాడు భూమి మీద? నారాయణ సంథింగ్ పిలుస్తారు కదా. నరుడు నారాయణుడు అనాదిగా ఉన్నారు భూమి మీద. కొన్ని ఏదో లక్షల సంవత్సరాల మీద కాదు నేను చెప్పట్లా. జీవుడు దేవుడు అనాది. హిందుత్వం ఇదే చెప్తుంది. ఓకే, దేవుడికి వయసు ఉందా లేదా? భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడంటే అర్జునుడితో, నువ్వు నేను లేని కాలం అంటూ లేదు, అనాదిగా మన ఇద్దరం ఉన్నామనే విషయం నాకు తెలుసు, నీకు తెలియదు, అది తేడా. ఓకే, బట్ నేనేమంటానంటే అది కల్పితం అంటున్నాను. మీదే కల్పితం, ఆధారం లేదు. అది కల్పిత గ్రంథం. అదే రుజువు చేస్తాం కదా. క్రైస్తవ గ్రంథానికి ఆధారం ఉంది. ఏముంది ఆధారం? ఆధారం ఉంది. శకపురుషుడుగా యుగపురుషుడుగా యేసుక్రీస్తు వారు వచ్చారు. అక్కడ నుంచి స్టాక్ డైలాగులు వద్దండి. ఇప్పుడు ఈ స్టాక్ డైలాగులు చెప్తే నాకు టిపికల్ యాంగ్జైటీ వచ్చింది. ఎందుకంటే అది చాలా అసహ్యంగా ఉంటాయి నాకు విని. వెనక్కి వెళ్దాం మరి. ఇప్పుడు పాయింట్ ఇక్కడ వెనక్కి వెళ్దాం మళ్ళీ. ఏది? అదే ఎవరు ఎక్కడి నుంచి ఉన్నారో చూద్దాం. అది చూద్దాం కదా. మీ యేసు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఓకే. యెహోవా ఎప్పటి నుంచి వచ్చాడు? సుమారుగా మనిషికి తెలిసి బైబిల్ ప్రకారంగా ఒక 6000 సంవత్సరాల నుంచి మనిషి పుట్టాడని తెలుసు. 6000. అసలు ఆయన అది ఆరంభం అంటే ఎప్పటి నుంచి ఉన్నాడో ఎవరికి తెలియదు. యెహోవా తండ్రి దేవుడు ఎప్పటి నుంచి భూమి ఆయన అసలు ఉన్నాడంటే మనిషికి ఎవరు చెప్పలేడు. మనిషి పుట్టింది మాత్రమే బైబిల్ చెప్తుంది. నేను బైబిల్ ప్రకారం చెప్పగలుగుతాను. దీని మీద నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా. ఇప్పుడు మొట్టమొదట భూమి మీద మనిషిని చేసింది మీ దేవుడే యెహోవా. ఎవరిని? ఆదాముని. ఆదాం కొడుకులు, మనవాళ్ళు, ముని మనవాళ్ళు, ఇలా సంతానం వృద్ధి చెందింది. వీళ్ళందరూ ఎవరిని పూజించారు? సరే తండ్రిని అనుకో, అట్లే యెహోవా దేవుడిని, యెహోవాని పూజించారు అనుకో, అంతే. యెహోవాని కాకుండా వేరే దేవతలను పూజించడం ఎప్పటి నుంచి మొదలైంది? సుమారుగా అదే జలప్రళయం ఎవరికి వచ్చిన తర్వాత. జలప్రళయం ముందు కూడా ఉంది. అంటే వాళ్ళు ఏ దేవుడిని పూజించారు అనేది తెలియదు కానీ మనకి అన్యులైనటువంటి వారు ఉన్నారు అని బైబిల్ చెప్తుంది. సుమారుగా ఎక్కడ జలప్రళయానికి టైంకి ఓకే వేరే దేవతల ఆరాధన ఎక్కువైపోయింది, అందుకని ఆయన కోపం వచ్చి చంపేశాడు. జలప్రళయం అంటే భూమి మీద పాపం పెరిగిపోయింది, మనుషులు
మనుషుల్లో పాపం ఎక్కువ ఉంది అంటే విగ్రహారాధన బట్టి ముంచాడని ఉండదు అక్కడ. ఆ. వీళ్ళు పాపం భూమి మీద పాప భారం పెరిగిపోయిందని పాపం అంటాడు. అంటే వేరే దేవత ఆరాధించడమే కదా, ఆయన దృష్టిలో వేరే పాపం ఏముంటుంది? అలానే అట్లా అంతేనా? పాపం అని ఏంటో అది ఒక్కటే ఎట్లాగా సరే సరే. పాపకార్యాలు వీళ్ళు చెడుగా జీవించడం, వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతకడం, చిన్న వయసులోనే బైబిల్లో అక్కడ సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఇట్లా జీవించారు అన్నది ఉంటుంది. సరే, ఇప్పుడు మీకు నోవాహు దగ్గరకు వద్దాం. ఓకే. ఆదాము నుంచి నోవాహు కాలానికి సుమారుగా ఒక 1650 సంవత్సరాలు అని చరిత్రకారులు లెక్క. సుమారుగా 1650 సంవత్సరాలు గడిచేటప్పటికి మీ దేవుడు పెట్టినటువంటి నియమాలు, ఏది ఆదాంకి కొన్ని చెప్పాడు కదా, ఆయనకి బోధించినటువంటి కొన్ని విషయాలు అవన్నీ కనుమరుగైపోయి 1650 సంవత్సరాలకి మొత్తం లోకం అంతా వేరే విధంగా వెళ్ళిపోయింది మీ బైబిల్ ప్రకారంగా చూస్తే. అంటే ఆదాముకి ఆయన నియమాలు పెట్టాడు అన్నది ఏమీ లేదు. ఆదాంకి ఏం చెప్పలేదు అసలు, లేదు, ఎక్కడ వాక్యాధారం లేదు. అంటే ఆదామా నువ్వు ఇట్లా ఉండాలి, ఇట్లా చెయ్యి, నన్నే నమ్ముకో, నన్నే పూజించు, అట్లాంటి కాన్సెప్ట్ ఏమి లేదు. కానీ వాళ్ళకు ఒక బలిపీఠం కట్టుకుని దైవం ఉంది అని ఆరాధన చేసినవాడు. నిబంధనలు లేవు నిబంధన ఏం చెప్పకుండా బలిపీఠం అని ఎలా వచ్చింది అసలు? బలిపీఠం అంటే ఇప్పుడు ఒక గదిని పెట్టుకుంటాం మనం, ఆ గదిలో దేవుడిని ఆరాధించుకుంటాను కానీ మనం పెట్టుకుంటాం కదా, జస్ట్ అంతే. వీళ్ళు దేవునితో రిలేషన్ ఉంది కనుక దేవుడు ఉన్నాడన్నది వీళ్ళకి తెలుసు కాబట్టి వీళ్ళు కూడా అట్లా ఒక చిన్న పీఠాన్ని ఏర్పాటు చేసుకుని దూపం వేసుకుంటూ ఆయన కొలుచుకుంటూ ఉండేవాళ్ళు. దర్శా నియమాలు లేవు ఆదాం కాలానికి. అదే మొట్టమొదటి మీ దేవుడు ఏం చేశాడంటే మనుషులను సృష్టించాడు, వాళ్ళు ఎలా బ్రతకాలి, ఏం చేయాలి అనే నియమాలు కానీ ధర్మశాస్త్రం ఏమి ఇవ్వలేదు, వదిలేశాడు. మనుషులు వదిలేసాడు కాదు, మనుషులు బాగా ఒక్క నిమిషం జస్ట్ క్రియేట్ చేశాడు, ఇంకా వాళ్ళు సంతానం వృద్ధి చెందుతున్నారు. మీ సావు మీరు చావండి అన్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే నువ్వు మాటలతో గుచ్చొద్దు, మీ సావు మీరు చావండి అన్న ఆయన జస్ట్ వస్తున్నాడు, వాళ్ళు అర్పించే బలులు అంగీకరిస్తున్నాడు, వాళ్ళ మాంసం తినే వెళ్ళిపోతున్నాడు. మాంసం అంటే అక్కడికి మాంసం అర్పించినట్టు ఏం కనబడదు. అంటే ఆదాం కాలానికి అబ్రహాం దూడను కోసి పెట్టాడు. అబ్రహాం కాలం వేరు కదా, మళ్ళీ ఆ కాలానికి అలవాటు ఉంది కదా, తింటాడు కదా. తినడు అంటే బలి అర్పించడం అనేది ఒక సాంప్రదాయం ఉంది, కానీ నేను తింటానని ఎక్కడ చెప్పాలి. నాది ఒక స్టేట్మెంట్ చెప్పనా, నిజంగా దేవుడు అనేవాడు ఉంటే పైన దేవుడు ఉంటాడు కదా, ఆయన కనుక కిందకు వస్తే బైబిల్ మీద పాస్టర్ల మీద కేసేస్తాడు నా పరువు తీశారని. అంటే నా క్యారెక్టర్ని ఇంత వరస్ట్గా చూపించారో అసలు దేవుడు అనే పేరుని పరువు నష్టం దావేస్తాడు మీ మీద, తెలుసా? బైబిల్లో అంత చండాలంగా ఉంటుంది దేవుడి క్యారెక్టర్. సరే, అక్కడికే వస్తుంది నేను. లేదు 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 అంటే నువ్వు ఆ దృష్టితో ఎవరు అంటారు ఏదో కామెరీలు వస్తే అంత పచ్చకూడదని నేను అందుకే అన్నాను. నువ్వు అమాయకుడివి, నీ అమాయక దృష్టితో ఆ బైబిల్ని చూసేటప్పుడు నీకేం అర్థం కావట్లేదు. బైబిల్ పరిశుద్ధ గ్రంథం, పవిత్రమైన గ్రంథం, దేవుడు పరిశుద్ధుడు, కదా. కాదు కాదు, నేను పరమ జ్ఞానిని కాదు. నో 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 నేను సింపుల్ సాధారణంగా ఒక చిన్న పాస్టర్ గారిని. నువ్వు బైబిల్ రాస్తున్నావు, మళ్ళీ రివర్స్లో వస్తున్నారేంటి? మరి నువ్వు రివర్స్లో వెళ్తున్నావు కదా మళ్ళీ నాకు. అందుకే మరి నేనేం చేస్తాను, నువ్వు బైబిల్ రాస్తున్నా, అందరూ పాస్టర్లే వచ్చి నీకు దండాలు పెడుతున్నారు కదా బైబిల్ రాస్తున్నా, నీకు నేనేం మాట్లాడతాను దానికి? మరి తెలియదు అంటున్నారు ఏమి? మరి అంతే, ఎక్కడికక్కడే బ్రేక్ ఉంటుంది. సరే, పాయింట్కి వస్తున్నా. మొట్టమొదట మానవ జాతికి ఎలాంటి నియమాలు కానీ ఇవేమి చెప్పలేదు ఆయన, ఎలాంటి శాస్త్రాలు ఇవ్వలేదు. లేదు, ఇవ్వనప్పుడు వీళ్ళు తప్పు చేస్తున్నారని దేని ప్రకారంగా జడ్జిమెంట్ ఇచ్చాడు ఆయన? నోవాహు టైం అంటే ఇప్పుడు చాలా క్లిష్టమైన ప్రశ్న వేసావు. అయ్యా, నువ్వు అడిగింది చాలా లాజికల్గా ఉంది, చాలా క్లిష్టంగా కూడా ప్రశ్న వేసావు. విన్నా, ఓకే, నేను ట్రై చేస్తాను చెప్పడానికి నా పరిధిలో ఈ ఒక్క మాట. ఓకే, అంటే జనం ఉన్నారు, అరే బాబు మంచి చెడు ఏదో అనేటువంటిది మీకు వాళ్ళకి చెప్పలేదు అంటున్నారు, కాబట్టి మళ్ళీ వాళ్ళు చెడు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు శిక్షించాడు కదా 6వ అధ్యాయంలో, మరి ఇది ఎట్లాగా అనేది నువ్వు అడుగుతున్నావు. అందుకని నేను అన్నాను, కరెక్ట్, చాలా లాజికల్గా అడిగావు ఈ విషయం, ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తున్నాను ఈ విషయంలో. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇంకొక లాజికల్ ప్రశ్న మీ నుంచో సంథింగ్ ఎవరు అడిగారు. ఇప్పుడు క్రైస్తవులు యేసుప్రభు గురించి వినలా, వాడు హిందూగానే బ్రతికాడు, అసలు వాడు ఎక్కడ అడవులు బ్రతుకుతున్నాడు, మరి వాడికి అన్యాయంగా మరి తీసుకెళ్ళి నరకంలో వేస్తే ఎట్లా అన్నారు? యేసుప్రభు గురించి తెలియదు, ఎక్కడ అడవులో జీవిస్తున్నారు, పూజలు పునస్కారాలు చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఉన్న ప్రశ్న ఇది, నీకు కూడా ఉంది ఈ డౌట్? అసలు బయటికి రావడానికే నాకు మొట్టమొదటి కారణం అదే అసలు. ఓకే, ఇప్పుడు ఎవడో అమాయకుడు ఆడు ఏ పాపం తెలియకుండా ఆడు బతికాడు. అదే నేను దానికి వస్తున్నాను, దానికి ఈ రెండింటికి లింక్ ఉంది అందుకే చెప్తున్నాను. సో దానికి ఏంటంటే దేవుడు అన్యాయస్తుడు కాదు, 100% అన్యాయస్తుడు కాదు. నువ్వు కత్తి తీసుకున్నాను పొడి చేసినా సరే, నేను ఎందుకు పొడుస్తాను? ఒకవేళ కోపం వచ్చి, నాకెందుకండి ఏమైనా కోపం వచ్చి పొడిచినా నేను మాత్రం ఈ మాట కాదు. ఎంతకంటే వరస్ట్గా మాట్లాడిన క్రిస్టియన్స్తో మాట్లాడాను, పాస్టర్లతో మాట్లాడాను కాదు, లాజిక్ లేకుండా మాట్లాడాను. ఓకే, దేవుడు న్యాయస్తుడు బైబిల్ ప్రకారంగా. దీనికి ఎట్లా న్యాయం చేశాడు అన్నది ఒక క్వశ్చన్. ఇప్పుడు దానికి ఆన్సర్ చెప్తున్నా నేను. రోమపత్రికలో చెప్పాడు,
ధర్మశాస్త్రం అసలు వాళ్ళకి మీ తెలియదు. దేవుడికి తెలియదు, పౌలుకి తెలుసు అన్నీ. ఆ? మీ దేవుడికి ఏం తెలియదు, మొత్తం పౌలే చెప్తాడు. పౌలులో పరిశుద్ధాత్మ నుండి చెప్పించాడు పౌలు పెద్ద సాతానులేండి, అని నువ్వు అనుకుంటున్నావు. అది కూడా రుజువు చేద్దాం. పరిశుద్ధాత్మ శక్తితో అని చెప్పాడు. పౌలు నీకు ఇంకోటి అర్థం కావాల్సిన విషయం ఇక్కడ ఉంది. అయితే ఏంటంటే తండ్రి కాలం పాత నిబంధన, కుమారుని కాలం సువార్తల భాగం, పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా రాయించిన పత్రికలు. ఖచ్చితంగా ఈ వీటిలో ఏది ఇంపార్టెంట్ అని ఎవరైనా కూడా ప్రశ్న వేస్తే పత్రికలు ఇంపార్టెంట్. అది మీ కాబట్టి మా విశ్వాసం కాదు, బైబిల్ నేర్పుతున్నటువంటి సత్యం మాకు అది. అది మీ విశ్వాసం అంటున్నా, నాకు సంబంధం లేదు కదా. మీకు సంబంధం లేకపోయినా నాకు వినాలి. సంబంధించినంత వరకు పౌలు పెద్ద దొంగ కాదు, అంతకు మించిన, అంటే ఇక నేను ఆ పదాలు వాడిన, పరిశుద్ధుడు, పౌలు పెద్ద పరిశుద్ధుడు వెదవన్నారు ఏదో అంటే సరే, పరిశుద్ధుడు. సరే, అది పౌలు దగ్గర రోమ పత్రికలో ఏం చెప్పాడంటే మనిషికి మనస్సాక్షిని ఉంచాడంట దేవుడు. క్లియర్గా కట్ చెప్పాడు. ధర్మశాస్త్రం ప్రకారం తీర్పు తీర్చేటప్పుడు ధర్మశాస్త్రం విన్నవాడికి ఏమన్నా ధర్మశాస్త్రం ప్రకారంగా తీర్పు తీరుస్తాడు. ఆజ్ఞలు ఉన్నాయి, నువ్వు ఎందుకు మీరు తప్పు చేసావు కాబట్టి శిక్ష అనుభవించాలి. అది ఇప్పుడు నేను అంటున్నాను, ఎక్కడ అడవిలో ఉన్నాను, ఎక్కడ మంచిగా బతికా, నాకేం తెలియదు, యేసుప్రభు ఎవరో తెలియదు, కానీ నేను చచ్చిపోయాను, మరి నాకు ఎట్లా తీర్పు తీర్చాలి? నీ మనస్సాక్షిని బట్టి తీర్పు తీరుస్తాడంట. అంటే నీ మనస్సాక్షిని చూపెట్టాడు దేవుడు, ఇది మంచి, ఇది చెడు అన్నది మన మనస్సాక్షికి తెలుస్తుంది. ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అన్నది మన హృదయంలో పెట్టాడంట. దాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. సో కనుక అక్కడ నియమాలు పెట్టలేదు, కానీ ఆది కాండంలో వీళ్ళకి ఒక మనస్సాక్షి అనేది పెట్టాడు. మనస్సాక్షిని మీరి వీళ్ళు పాపం చేస్తున్నారు, అందుకని దీన్ని లయం చేయాలి. ఒక్క ఫ్యామిలీ మాత్రమే నీతిమంతుడిగా ఆయన దృష్టికి కనబడితే ఆ ఫ్యామిలీని సేవ్ చేశాడు. మిగిలిన వాళ్ళందరూ పాపాత్ములే, అంతే. అదేమో చెప్తుంది బైబిల్. బైబిల్ చెప్తుంది కాబట్టి నేను ఖచ్చితంగా 100% బిలీవ్ చేస్తున్నాం. సరే, ఇక్కడ మనస్సాక్షి అనే పదం తీసుకున్నారు కాబట్టి దాని మీద అది వేరే టాపిక్. ఆ ప్రకారం వెళ్తే అసలు యేసు రావాల్సిన అవసరం, అందరికీ మనస్సాక్షి ఉంటుంది. మళ్ళీ దానికి ఇప్పుడు మనస్సాక్షి ఉన్నంత మాత్రాన జన్మపాపం పోదు కదా. మీకు జన్మపాపం అనే కాన్సెప్ట్ ఉంది, మనస్సాక్షి ఉన్నంత మాత్రాన జన్మపాపం పోదు కదా. మనస్సాక్షితో తీర్పు తీరిస్తే ఇంకెట్లా వర్తిస్తుంది? దాన్ని జనపాపం ఉండదు, పాయింట్ వర్తించదు. ఇప్పుడు కాదు అరణ్యంలో ఉన్నామండి, నేను అదే అంటుంది, అసలు జనంతో నాకు సంబంధం లేదు. ఒక్క నిమిషం ఆగండి, ఇక్కడ ఆగండి. నేను ఫస్ట్ దైవికంగా వచ్చిన మతం ఏదన్నాను కదా, దానికి రిలేటెడ్ ఇది. ఇప్పుడు మీ దేవుడు ఏదైతే ఒక నియమం పెట్టాడు, ఒక జడ్జిమెంట్ అని పెట్టాడో, దాంట్లో ఆ ప్రిన్సిపల్, ఆ లా ఉంది కదా, అది అసలు అందరికీ అప్లై చేయడం కుదరట్లా. ఇప్పుడు కొంతమందికే మనస్సాక్షి అంటున్నారు, కొంతమందికి యేసు రాకడ అంటున్నారు. మరి యేసు రాకడ వచ్చిన తర్వాత కూడా కొంతమంది తెలియదు కదా అంటే వాడికి మనస్సాక్షి అంటున్నారు. యేసు రాకముందు యేసు వస్తాడనే నమ్మకంతో ఉన్నవాడు కొంతమంది అంటున్నారు. మళ్ళీ ఈ మనస్సాక్షి ఉన్నాడు కూడా జన్మపాపం ఉండిద్దా ఉండదని క్లారిటీ లేదు. అంటే మీ దేవుడు పెట్టిన ఒక లా ఏదైతే ఉందో అది మొత్తంగా ప్రపంచం మొత్తానికి అప్లై చేయడం కుదరట్లేదు. అంటే ఫెయిల్ అయ్యాడు. ఒక్క నిమిషం, నన్ను కంప్లీట్ చేయనండి ఒక్క నిమిషం. దేవుడు ఎప్పుడైనా సరే ఒక సిస్టమ్ పెట్టాడు అంటే అది అందరికీ సమానంగా వర్తిస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు హిందుత్వంలో కర్మ సిద్ధాంతం ఉంది. ఇది మీరు ఏ మతంలో ఉన్నా, ఏ కాలంలో ఉన్నా, ఏ జీవిలో ఉన్నా మీకు కర్మ సిద్ధాంతం అప్లై అయ్యింది. ఈ కాలంలో కొంతమంది కర్మ సిద్ధాంతం అండి, ఆ తర్వాత వర్మ సిద్ధాంతం ఉండదు, కర్మ సిద్ధాంతమే ఉంటుంది. క్రీస్తు పూర్వం ఒక సిద్ధాంతం, క్రీస్తు శకం ఒక సిద్ధాంతం, యేసు తెలిస్తే ఒక సిద్ధాంతం, యేసు తెలియకపోతే ఒక కర్మ సిద్ధాంతం. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా, మీ సిద్ధాంతం ప్రకారం మీరు చేసేటటువంటి కర్మాచరణ, మీ కర్మాచరణ ద్వారా మీరు పైకి ఎదుగుతారా, కిందకి పతనం అవుతారా, మీ చేతిలో. అంటే మనిషి తను చేసిన దాన్ని బట్టి వాడు డెవలప్మెంట్ కానీ, లేకపోతే మీరు ఒక రంగాన్ని ఎంచుకున్నారండి, మీరు సైంటిస్ట్ కావాలనుకున్నారు, శాస్త్ర పరిశోధన చేయాలనుకున్నారు, ఆ రంగంలో విపరీతంగా శ్రమించారు, ముందుకెళ్తారు, అది భౌతికంగా వచ్చేటటువంటి మీకు కర్మకి సంబంధించి రిజల్ట్. మీరు ఆధ్యాత్మికంగా దేవుడిని అన్వేషించాలనుకున్నారు, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుకోవాలని తపన పడుతున్నారు, దాంట్లో మీరు డెవలప్ అవుతారు. భగవంతుడు ఏం చేస్తాడంటే మీ కర్మలు ఏ విధంగా అంటే పరిపూర్ణంగా త్రికరణ శుద్ధిగా ఎక్కడైతే ఉన్నాయో దానికి సంబంధించిన రిజల్ట్ మీకు ఇస్తాడంతే. మీరు త్రికరణ శుద్ధిగా పాపం చేయొచ్చు, మనసా వాచా కర్మణ. త్రికరణ శుద్ధిగా అంటే పవిత్రంగా అని కాదు, మనస్సు వాక్కు కర్మ మూడు ఏకమైతే త్రికరణాలు. ఈ మూడు త్రికరణాలను ఏకం చేసి పాపం చేయొచ్చు, మూడు త్రికరణాలని ఏకం చేసి పుణ్యం చేయొచ్చు, మంచి కర్మలు చేయొచ్చు, చెడు కర్మలు చేయొచ్చు. భగవంతుడు మీరు చేసినటువంటి కర్మలకి ఫలితాన్ని ఇస్తాడు. మరి మన కర్మే మనల్ని నిర్దేశిస్తుంది, మన జీవితాన్ని గైడ్ చేస్తుంది అన్నప్పుడు భగవంతుడితో మనకు పని ఏంటి అంటే కర్మ చేయటానికి మీకు బుద్ధి కావాలి. ఆ బుద్ధి మంచి ఆలోచనలు కలిగించింది అనుకోండి, మంచి కర్మలు చేస్తారు, చెడు వైపుకి ప్రేరేపిస్తే చెడు కర్మలు చేస్తారు. అందుకని నాకు మంచి కర్మాచరణ చేసే విధంగా, నా ఆలోచనలు ప్రేరేపించే విధంగా మంచి బుద్ధిని నాకు ప్రసాదించు, సన్మార్గం వైపుకి నా బుద్ధిని నడిపించు. దీనికి భగవంతుడు సహాయం కావాలి మనకు. మనం అప్పుడు మన శాయశక్తిలో మనం ప్రయత్నం చేసి, నా శక్తి మేరకు నేను ప్రయత్నం చేశాను, ఇంతకు మించి నా వల్ల కావట్లేదు, అప్పుడు భగవంతుని శరణాగతి చేస్తే ఆయన వస్తాడు.
అంతే తప్ప రిలేటెడ్ గానే ఉంది. ఇప్పుడు లేదు, లేదు. రెండు విషయాలు చెప్పారు. ఇప్పుడు కనుక మీరు రెండు విషయాలు చెప్పారు. ఇక్కడ నేను చెప్తానండి, ఇక్కడ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడికి ఒక్కటే సిద్ధాంతం ఉంటుంది. సేమ్ బైబిల్లో కూడా సేమ్ లేదు, మీ నన్ను దగ్గర ఒక మాట లేదు. మాట్లాడి ఒక మాట మీకు మాట్లాడి యేసు నన్ను రాకముందు ఒక మాట మాట్లాడి సేమ్ ఇప్పుడు నువ్వు ఏది అప్లై చేసావో బైబిల్లో మేకా గ్రంథంలో ఏముంటుందంటే, మనుష్యుడా ఏది ఉత్తమమైనదో నీకు తెలియచేయబడింది, దాన్ని నువ్వు ఎంచుకో అని చెప్పాడు. నువ్వు ఇందాకేమన్నావంటే ఒక మనిషికి ఆ దేవుడు ఒక ఛాయిస్ ఇచ్చాడు, నువ్వు మంచిగా ప్రవర్తిస్తావా చెడుగా ప్రవర్తిస్తావా, ఇది కర్మ సిద్ధాంతం అన్నావు. ఆల్రెడీ బైబిల్లో చెప్పబడిన మాట అది. బైబిల్లో ఆల్మోస్ట్ బైబిల్ కర్మ సిద్ధాంతం చెప్తుందా? బైబిల్ కర్మ సిద్ధాంతం దాని ఖచ్చితంగా అంటే హిందుత్వం నేను చెప్పింది అక్కడ అదే కదా. మేకా గ్రంథంలో ఇక్కడ గ్రంథంలో మాట. ఇప్పుడు హిందుత్వం కర్మ రెండో మాట కూడా మాట్లాడి రెండో మాట ఇంకొకటి ఇక్కడ నేను చెప్తానండి ఒక్క నిమిషం. బైబిల్ కర్మ సిద్ధాంతం చెప్తుందన్నారు, అవునా? అప్పుడు మీ ఏసుతో పని లేదు అసలు. కర్మ సిద్ధాంతం ప్రతిపాదిస్తూనే దాన్ని డామినేట్ చేసే విధంగా యేసు ప్రభు వారు దాన్ని కొట్టేస్తుంది, మళ్ళీ కొట్టేస్తుంది. అదేగా మరి యేసు రక్తం ద్వారా, యేసు రక్తం ద్వారా పాప ప్రాయచిత్తం ఉచితం. అందుకే మేము అంటుంది ఉచితం. యేసై దేవుడు అని నమ్మితే చాలు, ఈ కర్మ సిద్ధాంతాలన్నీ కొట్టివేయబడతాయి, నీ పాపాలన్నీ క్షమించబడతాయి అన్నది. నాకు ఇందాక మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళాలి.